దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? ఈ యొక్క నూతన దినంలో మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు ఉదయం లేవంగానే ప్రార్థన చేసుకున్నారని, వాక్యము చదువుకున్నారని నమ్మచ్చు ఉన్నాను. ప్రతిదినము దేవునితో సమయాన్ని గడపండి. ప్రతిదినము పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నటువంటి ఈ వాగ్దానముల ద్వారా మీరు ఎంతగానో దీవించబడుతూ ఉన్నారని నమ్మచ్చు ఉన్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తారని నమ్మచ్చు ఉన్నాను. ఒకవేళ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అనేక మందికి, మీ బంధువులకు, స్నేహితులకు ఫార్వర్డ్ చేయాలని, ఈ పరిచర్యల కొరకు ప్రార్థన చేయాలని కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుని ఈ దినం మన కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం. తలల వంచండి. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. మాతో మీరు మాట్లాడి దర్శించి నీ కృపలో భద్రపరచమని, సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొనిచ్చి ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానము నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనమును చదువుకుందాం. నేను ఐగుప్తీయులకు కలుగ చేసిన రోగములలో ఏదియు మీకు రానియను, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానము. ఈరోజు దేవాది దేవుడు మనలను బలపరుస్తూ ఉన్నాడు. ఈ యొక్క 2025 సంవత్సరంలో ఆఖరి దినాలలో మనము జీవిస్తూ ఉన్నాము. ఈ యొక్క ఇయర్ ఎండింగ్లో దేవుడిస్తున్నటువంటి వాగ్దానము, ఐగుప్తులో రోగములున్నాయి, వ్యాధులున్నాయి, బలహీనతలు ఉన్నాయి. దేవాది దేవుడు అంటూ ఉన్నాడు, ఐగుప్తులకు కలిగి చేసిన ఏ రోగము కూడా నీకు రాకుండా నేను చూస్తాను. రాదు. ఒకవేళ వచ్చినా నిన్ను స్వస్థపరుస్తాను, నిన్ను కాపాడుతాను. ఎందుకంటే నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనలను స్వస్థపరిచే దేవుడు, మనకు సహాయము చేసే దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. నీ జీవితంలో ఏ బలహీనతతో ఒకవేళ బాధపడుతూ ఉండవచ్చు, ఒకవేళ ఏ అనారోగ్యం నీ జీవితంలో ఉండవచ్చు, ఒకవేళ వ్యాధితోనే బాధపడుతున్నావేమో. దేవుని బిడ్డలారా, దేవుని యందు విశ్వాసం మనం ఉంచినప్పుడు ఖచ్చితంగా ఆయన మనలను స్వస్థపరిచే దేవుడు, బాగు చేసే దేవుడుగా ఆయన ఉంచి ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది జీవితాలలో దేవుడు అద్భుతమైన కార్యాలు చేశారు. పేతురు అత్త ఒకరోజు జ్వరముతో బాధపడుతూ ఉంది. తీవ్రమైనటువంటి జ్వరం. మంచం మీద ఉంది. లేచి తన పనులు తాను చేసుకోలేకపోతూ ఉంది. అంత బలహీనమైనటువంటి వ్యాధితో బాధపడుతూ ఉంది. అక్కడ యేసు ప్రభువారు వచ్చారు. దేవుని బిడ్డలారా, ఆమెను చూచినప్పుడు, ఆమె విషయము యేసయ్యకు తెలియచేసినప్పుడు ఆమెను స్వస్థపరిచి బాగు చేసి విడుదల అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం. వెంటనే ఆమె లేచి యేసయ్యకు పరిచర్య చేసిందంట. దేవుని స్తోత్రం. అలాగ మంచం మీద ఉండడం దేవునికి ఇష్టం లేదు. వ్యాధితో, బాధతో, దుఃఖములో ఉండడం దేవునికి ఇష్టం లేదు. అందుకే ఎప్పుడైతే ఆ యొక్క విషయాన్ని దేవునికి చెప్పారో వెంటనే ఆమెను స్వస్థపరిచారు. ఈరోజు నిన్ను కూడా స్వస్థపరచాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు. ఏ అపాయము, ఏ కీడు, ఏ యొక్క అనారోగ్యం నీకు రాకుండా కాపాడుతాడు. ఒకవేళ వచ్చినా నీకు సహాయం చేస్తాడు. నిన్ను మాత్రం విడిచిపెట్టడు. ఈ లోకంలో బంధువులు నీకున్నటువంటి బలహీనతను బట్టి, వ్యాధిని బట్టి నీకు దూరంగా ఉన్నారేమో, నిన్ను ముట్టుకోవడానికి కూడా ఆలోచన చేస్తూ ఉన్నారేమో. కానీ నా దేవుడు నిన్ను ముట్టుకొని, నిన్ను బాగు చేసి, నిన్ను స్వస్థపరిచే దేవుడు, నీకు సమాధానము అనుగ్రహించే దేవుడుగా ఆయన ఉన్నాడు. కాబట్టి ప్రభు దగ్గరికి రండి, విశ్వాసముతో ఆయనను చేర్చుకోండి, ఆయనను ఆహ్వానించండి. మీ ప్రతి సమస్యను దేవునికి తెలియచేయండి. ఖచ్చితంగా ఆయన మనలను స్వస్థపరుస్తాడు. ఏ కీడు, ఏ బలహీనత, వ్యాధి రాకుండా కాపాడుతాడు. ఎందుకంటే మనలను స్వస్థపరిచే దేవుడు ఆయన. అటువంటి కృపా సహాయములు పరిశుద్ధాత్మ దేవుడు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించును గాక.
ఆమె ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానం అనుగ్రహించారు ప్రభా. ఏ కీడు రాకుండా కాపాడుతానని, స్వస్థపరుస్తానని మాకు వాగ్దానం ఇచ్చారు. ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో స్వస్థత, విడుదల, అద్భుతమైన కార్యములు చేయమని, దీవించమని యేసు నామమున అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.